మోగుతుంది చూడు. అదేంటి నాకు వినపడలేదే? ఏంటమ్మా? పియ్యను ఒకసారి రమ్మని చెప్పు. అయ్యో, ఈవేళ బిస్కెట్లు వద్దని నువ్వేగా అన్నావు, అందుకే కొనలేదు. ఏమిటి? నీ చెవులకి ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది, ఇప్పుడు బాగా వినపడుతుంది. ఊరమ్మాయి పియ్య ఉంది కదా, ఆమెను ఒకసారి రమ్మని చెప్పు. ఇప్పుడే చెప్పేస్తాను. పాప నిన్ను రమ్మంటుంది. ఏంటి రమ్య? టేక్ యువర్ సీట్. ఏంటి అప్పుల నర్సయ్య లాగా నీకు కూడా వినిపించదా? కూర్చో. ఎందుకు నన్ను రమ్మన్నావు? దిస్ ఈస్ ఫర్ యూ. వద్దు, ఆ పాలు నీకోసం. ఇద్దరికీ సరిపడని పాలున్నాయి, ముందు నేను చెప్పినట్టు చెయ్యి, తాగు. వద్దమ్మా, నువ్వు మళ్ళీ తర్వాత తాగుదు గాని. నో ఎక్స్ప్లెనేషన్స్, పాలు తాగు. నాకొద్దమ్మా. వద్దు కదూ? ఆ బ్యాగ్ తీసుకో, ఓపెన్ చెయ్యి, బుక్ తీయి, బుక్ తెరు. ఆ పువ్వు తీసుకో. అది పొద్దున నువ్వు గుడి దగ్గర ఇచ్చిన పువ్వు. ఇష్టంగా ఇచ్చావు కాబట్టి నేను తీసుకున్నాను. నువ్వు పాలు వద్దన్నావంటే నాకు పువ్వు వద్దు. ఏంటి ఇప్పుడు సంతోషమేనా? మునుపటి కట్టడాలు ఎంత స్ట్రాంగ్ గా ఉండేవి సార్. అప్పట్లో సున్నంలో వరాల్ జిగురు కలిపేవారట. వరాల్ జిగురా అంటే? అదే వరాల్ చేప ఉంది కదా, పాము లాంటిది, దాని జిగురు. అదెలా తీస్తారు? దాన్ని బాగా రుబ్బి తీస్తారనుకుంటా. చూడు, మునుపు వాడే సరుకుల్లో కల్తీలుండే కాదు, సిమెంటు సున్నం సరైన పళ్ళలో కలిపేవాళ్ళు. అందుకే ఆనాటి కట్టడాలు అంత స్ట్రాంగ్ గా ఉండేవి. సిమెంట్ కలిపే విషయంలో లెక్క కరెక్ట్ గా ఉండాలన్నదే నా అభిప్రాయం. మన కన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండాలనే సార్. అదిగో మీ పాప వస్తుంది. ఓ, తన విషయం మర్చిపోయాను. ఏంటి డాడీ, ఎంతసేపు అయినా రాలేదు? నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే పియ్య ఇక్కడికి తీసుకొచ్చింది. కొంచెం పనులు ఉన్నాయమ్మా. పనులు ఎక్కువైతే డాడీ మర్చిపోతారా నన్ను? నిన్ను మర్చిపోవటం? మీ డాడీ బయలుదేరబోతున్నారు, నువ్వు అంతలోనే వచ్చేసావు. రా డాడీ, వెళ్దాం. నాకు కొంచెం పనులు ఉన్నాయమ్మా, డ్రైవర్తో వెళ్ళు. మూర్తి రా. నిన్ను ఇబ్బంది పెట్టిందా? లేదు సార్. సార్, సీతని అమ్మాయిని డ్రాప్ చేశా. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. రా పియ్యే, మనం కార్లో వెళ్దాం. రమ్య, నువ్వు పిఏ అని పిలవకూడదు, ఆంటీ అని పిలువు. ఆంటీ, ఆంటీ. మూర్తి సార్, అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి సీతని హాస్టల్ డ్రాప్ చేయి. సరే వెళ్ళు. రా ఆంటీ, మనం వెళ్దాం. డాడీ టాటా. టాటా. సార్, మన కిట్టయ్య 500 రూపాయలు అడ్వాన్స్ కావాలని అడిగాడు. దేనికంట? వాళ్ళ నాన్నమ్మ కూతురి అదే వాళ్ళ మేనత్త కూతురు పెళ్ళేట. సర్లే, ఇచ్చి పంపు. అలాగే సార్. ఆంటీ, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? మా అమ్మ మాత్రమే ఉంటుంది. మరి నాన్న? నాన్న చనిపోయారు. అంటే నాకు మమ్మీ లేదు, నీకు డాడీ లేరు. కాస్త కారాపు. ఏంటంటే ఇక్కడ దిగారు? నేను హాస్టల్కి వెళ్ళాలి. మా ఇంటికి వచ్చి వెళ్దు గాని. వద్దమ్మా, టైం అయింది. రమ్మంటుంటే.
ఇంకోసారి వస్తాను. అయితే రేపొస్తావా? అయ్యో, రేపు నేను ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడొస్తావు? సోమవారం సోమవారం రావాలి. తప్పకుండా వస్తారు. మూర్తి అంకుల్, ఆంటీని హాస్టల్ దగ్గర దింపిరా. వద్దమ్మా, నేను నడిచి వెళ్ళిపోతాను. సరేనా? ఆంటీ టాటా. టాటా. అయ్యా గౌతమ్ బాబు, ఏంటి పెద్దమ్మా? లక్ష్మికి జ్వరం వచ్చినట్టుంది. ప్రసవం దగ్గరికి వచ్చిందిగా, అందుకే అలా ఉంటుంది. నేను ఇచ్చిన మందులు కరెక్ట్ గా వేయి. ఇంకేమైనా కావాలంటే ఎవరి చేతైనా ఆసుపత్రి కబుర్ చేయి. మంచిది నాయన. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? ఏదోలే, ఇలా ఉన్నాను. అసహించుకోకు. ఆవు పేడ పరిశుద్ధికి ప్రతీక. పట్నం నుంచి వస్తున్నావు కదా, కావాలంటే పేడ నీళ్లు చల్లి నిన్ను శుద్ధి చేస్తాలే. నా మనసులో ఏ మురికి లేదు, శరీరంలో కూడా. ఏంటో. ఆ సీత, నువ్వు వెళ్ళి లోపల కూర్చో, నేను చేతులు కడుక్కొస్తాను. ఇక్కడే నిలబడిపోయావు. డాక్టర్ పేరు మార్చుకున్నారే. పేరు మార్చుకున్నాను. ఇదిగో చూడండి, డాక్టర్ కౌదమన్. కౌ ఆవు, తమన్ ప్రియమైన వాడు, ఆవుకు ప్రియమైన వాడు అంటే ఎద్దు. మంచి పేరు తెలుసా? ఏది ఈ చెయ్యి ఒకసారి చూపించు. చూపించు. దీని గీకి పేరు మార్చడానికి ఎంత కష్టపడ్డావు తల్లి. ఎప్పుడైనా నా వీపు గోకాల్సిన ఈ గోళ్లతో ఇప్పుడు ఎందుకు పని చేసినట్టు? రారా. నీకెన్ని రోజులు లీవ్? లీవ్ ఏమీ లేదు, సోమవారం వెళ్ళిపోలి. మరెందుకు ఇక్కడికి వచ్చినట్టు? చాలా బాగుంది. జాయిన్ అయి 2 వీక్స్ కాలేదు, ఇంతలోనే లీవ్ తీసుకోవడం కుదరదు. నువ్వు వెళ్ళిన తర్వాత ఏ ఇంట్రెస్ట్ లేదు, లైఫ్ అంతా బోర్గా ఉంది. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? పెళ్ళయ్యే వరకు భరించక తప్పదు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికొస్తావా? పేషెంట్లు ఎక్కువగా వచ్చే రోజు ఇది. సాయంత్రం వస్తాలే. అదుగు మీ పేషెంట్ పిలుస్తుంది. అదో డెలివరీ కేసులే, 3-4 రోజులు పడుతుంది. అయితే త్వరగా వెళ్ళు, నేను వెళ్ళొస్తాను.